ఓకే. సో ఒకటి రెండు సార్లు పోలీసులు మిమ్మల్ని విచారణ చేసినట్టు తెలుస్తోంది, కస్టడీ తీసుకొని విచారించినట్టు తెలుస్తోంది. ఏంటి ఎటువంటి విచారణ జరిగింది? మన జనరల్గా పోలీస్ స్టైల్ అంటేనే కొంత వాళ్ళు సమాధానం రాబట్టడం కోసం వాళ్ళ స్టైల్లో ప్రయోగిస్తారని చెప్తూ ఉంటారు. దాడి కూడా చేయవచ్చు బహుశా. సో ఆ విచారణలో ఏం చేయాలి? వాళ్ళు నార్త్ లో కూడా విచారణ చేసి వచ్చారు నా గురించి. ఓంకారేశ్వర్ ఉజ్జయిన్ ఆ సైడ్ వెళ్ళి అది వెళ్ళి అక్కడే వాళ్ళనే అడిగితే వాళ్ళే చెప్తారు ఏం జరిగింది, ఆమె ఏంటిదని. మిమ్మల్ని డైరెక్ట్ గా ఫేస్ టు ఫేస్ క్వశ్చన్ చేసి ఉంటారు కదా పోలీస్ వాళ్ళు? జస్ట్ కార్ గురించి అడిగారు, అకౌంట్స్ గురించి అడిగారు అంతే. ఇంకా అకౌంట్స్ ఇచ్చాను, కార్ కూడా డీటెయిల్స్ చెప్పాను, అంతకుమించి ఇంకేం అడగలేదు. సో మీ గురించి తెలుగు రాష్ట్రాలనే కాదు, నేను చూసాను ఇంట్రెస్టింగ్గా చాలామంది నాకున్న ఫ్రెండ్స్ కొంతమంది పంపించే ప్రయత్నం చేస్తే తమిళనాడు కర్ణాటకలో కూడా అక్కడక్కడ భాషలో వెబ్సైట్లో రాసుకొచ్చారు. సో మీకేదో ట్రస్ట్ ఉందని, దాంట్లో 100 కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయని. నిజమా? నేను ఒకటే మాట చెప్తా, ఉండొచ్చు ఉండకపోవచ్చు, ఎవరికి ఎక్స్ప్లెయిన్ ఎస్ఆర్ నో చెప్తే పొరపాటు, అది మళ్ళీ మీపై అనుమానాలు తాపిస్తాయి, మళ్ళీ మీపైన ఆరోపణలు వస్తాయి. అనుకోని ఇంకా ఉండొచ్చు ఉండకపోవచ్చు కాదు, మీకు తెలిసే ఉంటుంది. ఉంటే ఎస్ ఉంది, నేను ఈ కార్యక్రమాలు చేస్తున్నాను కాబట్టి ట్రస్ట్ పెట్టాను, లేదు నాకు ట్రస్ట్ లేవేంలో ఏం చేసుకుంటారో చేసుకోండి, పిచ్చి మాటలు మాట్లాడకండి అని కొట్టిపారండి, ఏదైనా ఒకటి చెప్పండి. కానీ ఉండొచ్చు చెప్తాను, ఏ ట్రస్ట్ లేదు, ఏం చేస్తారో చేసుకోండి, ఓకేనా? ఓకే, ఇట్లా క్లారిటీగా అడుగుతున్నాను. సో ఈ కథనాలు ఏంటి? కర్ణాటక తమిళనాడులో మీ గురించి రాయడం ఏంది వెబ్సైట్లలో, అక్కడ వార్తా కథనాల్లో మీ గురించి రావడం ఏంటి? మీకు 100 కోట్ల ట్రస్ట్ ఏంది? మీ పేరు శివ విష్ణు బ్రహ్మ, ఈ ట్రస్ట్ ఉందట, 100 కోట్ల రూపాయలు ఉన్నాయంట ఆ ట్రస్ట్లో. ఆ ట్రస్ట్కి ఒక పెద్ద ధనికుడు ఆయన అక్కడ ఆ ట్రస్ట్కి చైర్మన్గా ఫౌండర్గా ఉన్నారట. ఏమో వాళ్ళని అడగండి వెళ్ళి, ఎవరైతే మీకు కామెంట్స్ పెడుతున్నారో, ఎవరైతే ఆ క్వశ్చన్స్ అడుగుతున్నారో వాళ్ళని ఆరాధించమని. మీరు చెప్పండి, డైరెక్ట్ లైవ్లీగా ఉన్నారు, మళ్ళీ వాళ్ళని అడగడం ఎందుకు? ఉందా లేదా? వాళ్ళు ఆరోపించినప్పుడు వాళ్ళే అన్ని నిర్ధారణ చేసుకొని అడిగితే బాగుంటుందని నా ఆశ, అంతే. ఎందుకంటే ఊరికే ఏదేదో అడగడం వల్ల వాళ్ళకు వచ్చేది ఏం లేదు ఇక్కడ. 100 కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయా? ఏమో ఉండొచ్చు మరి, వాళ్ళ ఊహలలో ఉంటే బాగానే ఉంటుంది. ఓకే, అంటే నేను అంటుంది వేరే రాష్ట్రాల్లో కూడా మీ పేరైన వార్తా కథనాలు వచ్చాయి. వేరే రాష్ట్రాలు అన్ని రాష్ట్రాలలో కూడా వస్తాయి, వచ్చేటి వస్తూనే ఉంటాయి. भोलेनाथ क्या बना दिया ये जिंदगी, ये लोग को ऐसी ऐसी सोचने में क्या कुछ नहीं आता है, बस आज नहीं है तो कल भोलेनाथ आपको दिखाएगा, उस दिन मैं इंतजाम कर रहा हूँ, सबको दिखाऊंगा मैं क्या हूँ. కొంతమంది ఇక్కడ మిమ్మల్ని అడుగుమంటున్నారు, ధర్మస్థల ఆలయం, కర్ణాటక రాష్ట్రంలో ధర్మస్థల ఆలయం గురించి మన వార్తలు చదివే లోపల టీవీలు చూసిరా? లోపల వార్తా పేపర్లో లేకపోతే టీవీలు అలాంటివి ఏం ఉండవు. అంటే పేపర్లు ఏమో ఇస్తారంట కదా, పేపర్లు ఏమో ఉంటాయట. పేపర్ కూడా నా దగ్గరికి రాదు. ఓకే, మధ్యలో ఇంకో 4 గోడల మధ్యలో ఎక్స్పీరియన్స్ చేసినాను. ఓకే, 2 అంచెల మధ్యలో ఉంటాం కదా, అందులో సింగల్ లాగా పని, ఇంకో 4 గోడల మధ్యలో అందులో ఉన్నాను ఒంటరిగా. 117, 118 రోజులు ఉన్నాను. గుడ్ ఎక్స్పీరియన్స్ అంతే, ఇంకా దానికి మించి ఏం చెప్పలేను. ఇంకా టీవీలు, పేపర్లు, ఫోన్లు ఇలాంటి ఏమి ఉండవు, పూజలు పునస్కారాలు ఏమి ఉండవు. జస్ట్ భోలేనాథ్ ఆయన నామస్మరణ చేస్తూ గురుమంత్రంతో ధ్యానంలోకి వెళ్ళిపోవడం అంతే, అది తప్ప ఏమి ఉండదు జైల్లో. ఎలా అనిపించింది ఒంటరి జీవితం? ఎలా అనిపించింది? ఎప్పటి నుండో ఒంటరిగా నాకంత పెద్ద ఫరక్ అనిపించలేదు. అంటే 4 గోడల మధ్య మిమ్మల్ని బంధించినట్టు అయింది కదా? నాకు బంధించినట్టు ఏం అనిపించలేదు, హ్యాపీగా ఉన్నాను నేను. ఓకే, సో ఎప్పుడు ఇబ్బంది పడాలు, డిప్రెషన్కి వెళ్ళడాలు, లేకపోతే ఏంటి ఇలా అయిపోయిందని ఇప్పుడు అసలు కనీసం మీరంటే మీరు ఆలోచన చేసుకున్నారా? నేను ఎందుకు ఇక్కడికి వచ్చాను, అసలు నేను అందుకున్న మార్గం ఏంది, నేను జైలుకి రావడం ఏంది, తెలంగాణలో అరెస్ట్ అవ్వడం ఏంది అనుకున్నారా ఎప్పుడైనా? బట్ నేను ఒకటి ఆలోచించాను జైల్లో, మార్పు అనేది సహజం, మనిషికి ఎప్పుడు ఎలా ఏ సందర్భం భోలేనాథ్ ఇస్తాడో అలా మారాలి. బట్ నేను కొన్ని ఆలోచించాను. నాది కూడా ఏంటంటే ఎక్కువ బిలీవ్ చేయడం తప్పు అనేది నేను బాగా గట్టిగా నేర్చుకున్నాను అంతే. ఎవరిని? మనుషుల్ని బిలీవ్ చేయడం తప్పు. మనుషులు అంటే బాగా దగ్గర తీయద్దు, తీసిన వాళ్ళు అది మన వాళ్ళు అయితే లైఫ్ లాంగ్ ఉండేటోళ్ళని అయితేనే తీయచ్చు. బట్ లేకుంటే అందరిని నమ్మి దగ్గర తీసి ఇలాంటి వాటికి గురి కావడం మంచిది కాదని నా. ఓకే, సో మధ్యలో మిమ్మల్ని ములాఖత్లో కలవడానికి ఎవరో కర్ణాటక నుంచి లాయర్స్ వచ్చారంట, తమిళనాడు కర్ణాటక నుంచి, ఏంటి ఎవరు వచ్చారు? తెలియదు, నాకు ఎవరు ములాఖాత్ ఇవ్వలేదు. జస్ట్ మా అక్కకి తప్ప ఎవరికి ములాఖాత్ లేదు అందులో. ఓకే,
సో మీరు మీ అక్క వచ్చి మిమ్మల్ని కలిసిన తర్వాత కూడా కొన్ని ఛానల్లో రాసుకొచ్చిన మాటలు ఏంటంటే మీరు ఎక్కడో ఆస్తులు కూడబెట్టారని, కేవలం అక్కకు మాత్రమే చెప్పారని, బయటకు వచ్చినాక అక్కని ఎక్కడ కూడా మీడియాతో మాట్లాడనివ్వలేదని, కట్టడి చేశారని. తెలియదు మరి, వాళ్ళు అనుకునే వాళ్ళు అనుకుంటారు, రాసే వాళ్ళు రాస్తూనే ఉంటారు వాళ్ళది. ఒక విషయం మీకు చెప్తాను, నేను ఆలయాలకు సంబంధించి ఒక విషయం చెప్తాను మీకు. ఆ విషయం పైన మీ రియాక్షన్ ఏంటో చెప్పండి, అట్ ది సేమ్ టైం మీ కార్యాచరణ ఏంటో కూడా చెప్పండి. ధర్మస్థల ఆలయం అని చెప్పి మీకు గుర్తుంటుంది బహుశా, ఎప్పుడైనా పోయిరా ధర్మస్థల ఆలయానికి? చాలా సార్లు వెళ్ళాను, మంగళూరు దగ్గర ఉంది. సో ఆ ధర్మస్థల ఆలయం దగ్గర ఒక పారిశుద్ధ కార్మికుడు బయటకు వచ్చిండు. ఆయన ఎప్పుడో పనిచేసిపోయిండంట అక్కడ, 1998 నుంచి 2014 వరకు అక్కడ పనిచేసిపోతే ఇప్పుడు బయటకు వచ్చి ధర్మస్థల ఆలయం దగ్గర నేత్రావతి నది ఒడ్డున కొన్ని వందలాది మృతదేహాలను, ఆడపిల్లలపై అత్యాచార ఆనవాళ్ళు ఉన్నటువంటి మృతదేహాలను స్వయంగా నేనే పూడ్చిపెట్టాను, కొంతమంది ఆలయంలో పనిచేసే వ్యక్తులు నాతో బలవంతంగా పూడ్చేయమన్నారు అంటే, మహిళలు కొన్ని వందల శవాలని ఆయనే పూడ్చిపెట్టాడట. అక్కడ విచారణ జరుగుతుంది. సుమారుగా నెల 45 డేస్, 30 days to 45 days మధ్య నుంచి మొత్తం దేశమంతా చర్చ దీని మీదే. మీరేం చెప్తారు ఈ విషయం పైన? ఒక ఆలయ పరిసర ప్రాంతాల్లో ఆ మహిళలపై అత్యాచారాలు చేసి ఆ నదిలో పడేస్తే ఆ పారిశుద్ధ కార్మికుడి చేత బలవంతంగా పూడ్చిపెట్టడాలు, ఖననం చేయడాలు జరిగినాయంట. లేదు, అలా అయితే ఉండదు. ధర్మస్థల ఈజ్ పుణ్యక్షేత్రం, అక్కడైతే అలా జరిగి ఉండదు. కానీ అదంతా మాత్రం వార్తలే అని అనుకుంటున్నాను, నేను తెలుసుకుంటాను. ఒక వ్యక్తి బయటకు వచ్చిండు, బయటకు వచ్చి ఇప్పుడు అక్కడ విచారణ జరుగుతుంది, ఫారెన్సిక్ డిపార్ట్మెంట్లు చేరుకున్నాయి, చాలా పెద్ద ఎత్తున ఒక హై టెన్షన్ నెలకొంది అక్కడ ఎక్కడ చూసినా కూడా. నేను దాని మీద నేను ఆరాధిస్తాను, నేను ఫోన్లు చేసి కనుక్కుంటాను. కానీ అక్కడైతే నేను చాలా సార్లు వెళ్ళాను. నేను నెలకు 2 సార్లు, ఒక్కసారి అని వెళ్ళేదాన్ని. ఎందుకంటే మంగళూరుకి వెళ్ళేదాన్ని. నేను మంగళూరుకి వెళ్ళినప్పుడు కంపల్సరీ ధర్మస్థల, ఉడిపి శ్రీకృష్ణుని దగ్గర గుడికి అట్లా వెళ్ళేదాన్ని. అక్కడి నుండే 100 కిలోమీటర్ 90 కిలోమీటర్ సుబ్రహ్మణ్యం ఉంటాడు, అక్కడ కూడా వెళ్ళేదాన్ని. కాబట్టి ఎప్పుడు అలా అనిపించలేదు. అక్కడ అయితే యాక్టివిటీస్ అయితే లేవు. రైట్, ఇక్కడ ఇంకో క్వశ్చన్ అడుగుతున్నాను, కామెంట్స్లో వచ్చిందాన్ని. డెఫినెట్గా మనం, ఎందుకంటే మీపై నమ్మకం ఉన్న వాళ్ళే, మళ్ళీ కంటిన్యూస్ మిమ్మల్ని ఫాలో అవుతూ ఉన్న వాళ్ళే మాత్రం కూడా కామెంట్ చేస్తారు కాబట్టి. ఇక్కడ పెళ్ళి ఎప్పుడు అని అడుగుతున్నారు మళ్ళీ. ఆ పదం ఉందా ఇంకా మీ జీవితంలో? వాళ్ళని చేసుకోమనండి పెళ్ళి ఎప్పుడు అంటే. పని పాట లేకుండా పెడుతున్నారు వాళ్ళు. అంటే గతంలో మీరే కదా పెళ్లి చేసుకున్నానని చెప్పింది. చూశారు కదా అందరూ, చేసింది చేసుకుంది చూశారు కదా. మళ్ళీ దానికి మళ్ళీ ఇంకెందుకు మళ్ళీ వాళ్ళు కామెంట్ పెట్టడం? ఇంకా అంటే అంటుంది ఇంకా జీవితంలో చేసుకున్నానో లేదో అని ప్రపంచానికి తెలిసేటట్టు చేసుకున్నా. దొంగతనాన చేసుకోలే నేను, ప్రపంచానికి తెలిసేటట్టుగా చేసుకున్నా. అది నా గడ్స్. ఎందుకంటే లైఫ్ ఇద్దాం అనుకున్నాం అంతే తప్ప నా ఆలోచన అలాగే ఉండే, లైఫ్ ఇవ్వాలి, ఓకే నమ్మొచ్చిండు. అంతకుమించి నేను ఎక్కువ మళ్ళీ పెళ్ళి ఎప్పుడు అంటే వాళ్ళని చేసుకోమని వచ్చి ఎవరినన్నా పోయి, అది ఏం క్వశ్చన్స్ అది? అంటే గతంలో మీరే కదా వివాహం చేసుకుని చెప్పింది, మళ్ళీ మీ జీవితంలో పెళ్లి, వివాహం అనే పదాలు ఉన్నాయా? ఇంకా మళ్ళీ పెళ్లి చేసుకుంటారా? డెఫినెట్ గా లేవు, ఉండబోవు కూడా. జస్ట్ భోలేనాథ్ తప్ప ఏం ఉంటది ఇంకా ఇక్కడ. భోలేనాథ్ నా పూజలో నేను తప్ప ఇంకో ఏది ఉండదు. బంధుత్వం కూడా ఉండదు, చెప్తున్నా కదా. ఓకే, మీరు ఇప్పటివరకు చేసుకున్నటువంటి, అంటే పెళ్లి అనేటువంటి పదం ఒక నారాయణ మీరే బహిరంగంగా చేసుకున్నారు కాబట్టి, ఒకరేమో బహిరంగంగా చేసుకున్నారు, ఇంకొక అమ్మాయి ఏమో నన్ను బలవంత పెట్టి నా మెళ్ళలో తాళి కట్టిందని ఇంకొక అమ్మాయి వచ్చింది. ఈ రెండు అనేది పెళ్లి అని మీరు భావిస్తున్నారా? పెళ్లి నేను ఇంకొకటి రాష్ట్రంగా అన్నారు కదా, అసలు రాష్ట్రంగా అయిందా లేదా అనేది వాళ్ళకే క్లారిటీ లేదు. వాళ్ళ క్లారిటీ నేను ఇస్తాను. ఇప్పుడు పెళ్లి చేసుకున్నా అనే వాళ్ళు రేప్ కేసు ఎలా పెడతారు? చెప్పండి మాట్లాడండి. పెళ్లి చేసుకుని అన్నప్పుడు భర్త రేపు ఎలా చేస్తాడు? భర్తకు అంగమే లేదు, రేపు ఎలా చేస్తాడు? ఐ హావ్ టు ఆస్క్ ద క్వశ్చన్. భర్తకు అంగమే లేదు, రేపు ఎలా చేస్తాడు? బట్ వెనకాల ఎవరు నడిపించారు అనేది నాకు బాగా తెలుసు. ఇవన్నీ వేస్ట్, వీటి గురించి మాట్లాడుకోవద్దు ఇంక, అంతే. గతం అయిపోయింది. మీరు పెళ్లి చేసుకున్న ఆరోపణలే కాదు మీ పైన, ఇంకా చాలా మంది మహిళలు ఉన్నారు, చాలా మంది బాధితులు ఉన్నారని చెప్పి ఎవరైతే మీరుపై ఆరోపణ చేసినటువంటి ఆ మొదటి మహిళ ఉందో ఆ మహిళకి చాలా ఫోన్లు కూడా వచ్చాయంట. నన్ను కూడా ఈ రకంగానే మోసం చేశాడు, లేకపోతే ఇంకో రమ్మనొచ్చు కదా. ఇప్పుడు నేను 117 రోజులు జైల్లో ఉన్నాను, మిగతా వాళ్ళు కూడా వచ్చి మాట్లాడొచ్చు కదా, మరి ఎందుకు మాట్లాడలేదు? అంటే వాళ్ళ కుటుంబాల్లో తెలియదు, ఈ రకంగా తెలిస్తే బాగుండదు అని చెప్పి వాళ్ళు బయటకు రాకుండా ఆగిపోయారంట. అదే నేనేమంటున్నానా,
వాళ్ళు ఏమన్నా అనుకొని 100 మంది ఉన్నారని ఇంకొకరు అంటారు, ఇంకొకరు 200 మంది ఉన్నారని అందరు చెప్పి నేను నమ్ముతూ పోతుంటే అది కాదు. ఇంకా అసలు వాస్తవం ఏంటో మీరు చెప్పండి. మరి మీతో పాటు నిజంగానే మహిళలు ఫోన్ లో మాట్లాడేవారు? ఏది కాలే జస్ట్ ఒకటే మ్యారేజ్ అయింది, అది ఒక అమ్మాయితోనే అయింది. అది బహిరంగంగా ప్రపంచం మొత్తం తెలిసేలాగా చేసుకున్నాను అంతే తప్ప 2-3 మ్యారేజ్లు 4-5 మ్యారేజ్లు చేసుకోలేదు. మరి మొదటి మహిళ ఎందుకు ఆరోపణ చేయాల్సి వచ్చింది మీ పైన? అది వాళ్ళ అంతరాత్మకు తెలియాలి. మీ దగ్గర ఏమైనా ఆశించారా డబ్బులు? పోనీ చెప్పలేం. అంటే మీ దగ్గర ఉంటే కదా ఆశించేది, మీ దగ్గర ఉన్నాయా? మరి ఆ స్థాయిలో ఉన్నాయా? మీరు ఏమైనా ఆఫర్ చేశారా డబ్బుల కోసం ఏమైనా? నేను ఎవరికి ఆఫర్ చేయను. ఆఫర్ నాకు వచ్చినా నేను దానికి నేను తల వంచుకుని అమ్మో నాకు ఆఫర్ వచ్చిందని నేను అలాంటి రకం కాదు. బట్ వచ్చిందల్లా జస్ట్ అంతే, హ్యాపీగా ఉన్నాను అంతే. లైఫ్లో ఆ భోలేనాథుని నామస్మరణ చేస్తే హ్యాపీగా, చాలా హ్యాపీగా ఉన్నాను. ఇప్పటికి కూడా అదే ఎనర్జీతో అలాగే ఉన్నాను, ఎక్కడ తగ్గను తగ్గబోను కూడా. జస్ట్ నేను అనేది ఏంటంటే ఇప్పటి నుండి ఓన్లీ దైవ కార్యాలు తప్ప వేరే దాంట్లకు నాకు అనవసరమైన మాటలు ఇవి నేను అందులో వెళ్ళను కూడా. దీనికి మించి ఇంకెక్కువ ఏం చెప్పలేను. మీరు నా పూజలు, నా ధ్యానం. మీరు లోపలికి జైలుకి వెళ్ళిన తర్వాత ఒక 10-15 రోజుల పాటుగా ఎక్కడ చూసినా మీరే వార్తా కథనాల్లో మీరే ఉన్నారు, ఆరోపణలు చేస్తున్నారు. నేను లోపలికి వెళ్ళిన తర్వాత నాకు బయట విషయాలు తెలియదు. అయితే నేను ఒక విషయం అడుగుతాను ఇక్కడ మిమ్మల్ని. మీరు 2 తెలుగు రాష్ట్రాల్లో ఒక ప్రముఖ మంత్రి ఇంట్లో కూడా పూజలు చేశారని చెప్తున్నారు. నిజంగా ఆ స్థాయిలో జరిగినాయి పూజలు? జరిగినాయి? ఎవరైనా మంత్రి మిమ్మల్ని పిలిచి ఆహ్వానించి మీతో పూజలు చేయించుకున్నారా? వారి కుటుంబీకులు ఎవరైనా? ఏమో తెలియదు, మరి వాళ్ళకే తెలియాలి ఎవరు ఆరోపించారు. సో మీకు తెలిసి ఉంటుంది కదా, నిజంగా ఆ స్థాయిలో ఆరోపణలు వచ్చినాయంటే అవునా కాదా అని ఖండించాలనో లేకపోతే నిజమేనని చెప్పాలనో ఏదో ఒకటి ఉంటుంది కదా. నేనైతే కాదు అంటాను. అవన్నీ కూడా కాదు. సో మీరు ఎక్కడ ఏ మంత్రి దగ్గర ఎవరింటికి వెళ్ళి పూజలు చేయలేదు? అయితే ఏ కుటుంబంలో ఎవరింటికి వెళ్ళి చేయలేదు. ఓకే, మీకు డబ్బులు వచ్చింది అక్కడి నుంచి, ఇవన్నీ అవాస్తవాలు? అయితే అన్ని అవాస్తవాలు అంతే. సో మరి ఎందుకు ఈ రకంగా మీపైన ఎందుకు ఇన్ని వార్తలు రావాల్సి వస్తుంది? ఎందుకు ఈ రకంగా చేస్తున్నారు? మీపై చేయడం వల్ల ఎవరికేం లాభం జరిగింది? ఏమో నేను అంటున్నా కదా, నా అకౌంట్స్ నేను ఇప్పటికి కూడా చెప్తున్నా మళ్ళీ నా అకౌంట్స్ మోకిలా PS-లో పోలీసుల దగ్గర ఉన్నాయి. మీరు ఎవరైతే కామెంట్స్ పెడుతున్నారో, ఎవరైతే క్వశ్చన్లు అడుగుతున్నారో అక్కడికి వెళ్ళి పోలీసులను అడగండి, వాళ్ళు చెప్తారు ఎంత ఉన్నాయి అకౌంట్లో ఏంది అనేది. ఓకే, మీ ఫోన్లన్నీ లాగేసుకున్నారు, వర్షని పెట్టేసుకుంది ఫోన్లన్నీ అని అంటున్నారు. ఆ అమ్మాయి దగ్గర ఉన్నాయి మీ ఫోన్లన్నీ? తెలియదు నాన్న, నా ఫోన్ అయితే నా దగ్గరనే ఉంది. మీ ఫోన్ నీకు ఇచ్చేసారా? ఇంకా తీసుకోలేదు, తీసుకోవాలి. ఓకే, సో ఫోన్పే ట్రాన్సాక్షన్ ఫోన్ తీసుకోవాలి. కొత్త ఫోన్ మళ్ళీ ఐఫోనా? ఇప్పుడు కొత్తగా వచ్చిన మోడల్ తీసుకుంటారా మళ్ళీ? ఏమో తెలియదు నాన్న, ఏ ఫోన్ తీసుకుంటాను. ఎందుకంటే మీరు ఐఫోన్ తప్ప ఫోనే వాడద్దు అనుకుంటున్నాను ప్రెసెంట్ అయితే. అది గుడ్ డిసిషన్. కాకపోతే మీరు ఎక్కడ ఉన్నారనే సమాచారం ఎంతో కొంత మీ భక్తులకో లేకపోతే మీపై నమ్మకం ఉన్న వాళ్ళకు, మీ తల్లిదండ్రులకు కానీ తెలవాలి కదా. ఎవరికి తెలియకుండా ఉంటేనే మంచిది అనుకుంటాను కొన్ని రోజులు. మీరు వీడియో అంటే గతంలో మీరు వీడియోలు కూడా చేసేవాళ్ళు, యూట్యూబ్ ఛానల్ ఉండేది మీకు కూడా ఒకటి. యూట్యూబ్ ఛానల్ అన్ని నేను డిలీట్ చేస్తున్నాను. ఆ యూట్యూబ్ ఛానల్ వద్దు, అది ఏదొద్దు. ఎందుకు మీరు వెక్స్ అయిపోయారా కంప్లీట్ గా? మీలో చాలా మార్పు కనబడుతోంది ఇప్పుడు ఈ మాటలు చూస్తుంటే. నేను ఏమంటాను, ఆ యూట్యూబ్ ఛానల్స్ కూడా తీసేస్తున్నాను. అంతమంది సబ్స్క్రైబర్లు ఉన్న ఛానల్నే తీస్తున్నా అంటే అర్థం చేసుకోండి. నాకు ఏదొద్దు, జస్ట్ భోలేనాథుని ఆయన ధ్యానంలో ఉండాలంటే, ఇంకా అంతకు మించింది వేరేది ఏం లేదు, ఏం వద్దు కూడా. జనరల్ గా మీరు ఎన్ని రోజుల శిక్షణ తీసుకున్నారంటే, మీరు నేర్చుకున్న దగ్గర మీ గురువు దగ్గర ఎన్ని రోజుల శిక్షణ తీసుకున్నారు మీరు? వినిపిస్తుందా? నా వాయిస్ వినిపిస్తుందండి? మీరు శిక్షణ తీసుకున్న దగ్గర మీ గురువు దగ్గర ఎన్ని రోజుల పాటుగా శిక్షణ తీసుకున్నారు? చెప్పిన కదా నేను ఎన్నోసార్లు, మన దాంట్లోనే చెప్పాను చాలా సార్లు. మళ్ళీ అదే క్వశ్చన్స్ అవే. ఎందుకు అడుగుతున్నానంటే, మళ్ళీ అదే క్వశ్చన్ ఎందుకు అడగాల్సి వస్తుందనంటే, మళ్ళీ మరికాసేపట్లోనే మళ్ళీ జాయిన్ అవుతారు. సో ప్రస్తుతానికైతే తను బెయిల్ పైన